హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ 16 అండి. 1-15 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక సాయి పూజ వాళ్ళ ఊరు నుంచి అంటే వైజాగ్ నుంచి ఇక మిడ్ నైట్ బయలుదేరి వచ్చేస్తాడు కదా. పూజ మీద చాలా కోపంతో చాలా ఏడుస్తూ వచ్చేస్తాడు. అసలు పూజ మారిపోయింది, తను నా పూజ కాదు అని చెప్పేసి ఫుల్గా డ్రింక్ చేసి ఇక వచ్చేసి ఎక్కడైతే ఫస్ట్ టైం పూజను చూస్తాడో ఇక అక్కడే కార్ స్టాప్ చేసి ఇక మత్తుగా తాగేసి పూజ నువ్వు మారిపోయావే అని చెప్పేసి ఇక బాగా ఏడుస్తూ నువ్వు బాగుండాలి అని చెప్పేసి తనలో తానే మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఇక అలానే పడి నిద్రపోతాడనమాట కారులో. ఇక ఇంతలో అయితే మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇక పూజ వాళ్ళ పెద్దనాన్న అడుగుతుందిగా, సాయి ఎక్కడ బాబాయ్ అని అంటే, రాత్రే వెళ్ళిపోయాడుగా, మీరు లేచాక చెప్పమన్నాడు అని చెప్పేసి అంటే ఇక కాల్ చేస్తుందంట. ఇక ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయావు సాయి అని చెప్పేసి అడిగితే, నీకేం చెప్పి రాలేదు కదా, అందుకనే చెప్పకుండానే వచ్చేసాననేసి అజయ్ ఏమంటున్నాడు అనేసి అడుగుతాడనమాట. షాపింగ్కి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు అనేసి చెప్తూ ఉంటుంది. సరే ఓకే అని చెప్పి కాల్ కోపంగా కట్ చేస్తాడు. ఎందుకే అసలు నాకు ఇంత బాధ నీ వల్ల అని చెప్పేసి, అసలు ఎంత పెయిన్గా ఉందో, అసలు నువ్వు మారిపోకుండా ఉంటే అప్పట్లాగే నీకు మాటలు రాకుండా ఉంటే నేనే పెళ్లి చేసుకునేవాడినిగా. నువ్వు మాటలు వచ్చేసి మారిపోయి ఇంత అందంగా రెడీలాగా ఉండి ఈ డబ్బున్న వాళ్ళలాగా అయిపోతే నీకు నేను తగిన వాడిని కాదని చెప్పి మీ వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధాలు ఇలా చూస్తుంటే నాకు ఎంత నరకంగా ఉంటుంది. నీ పెళ్ళేంటి వాడితో అసలా అని చెప్పి నిన్ను 2 సార్లు ప్రాణాలు కాపాడింది ఎందుకు, నిన్ను వదులుకోవడానికా అని ఏడుస్తూ, నా వల్ల కావడం లేదు, అసలు నేను ఉండలేకపోతున్నాను, నువ్వు లేకుండా ఉండలేనని చెప్పి ఇక బాధపడిపోతూ ఇక ఇంటికైతే వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి ఇక అలానే పడుకొని ఏడుస్తూ బాధపడిపోతూ ఆ గుండెల్లో ఉన్న పెయిన్ అయితే చెప్పడానికి వర్ణనాతీతమే ఆ లవ్ ఫెయిల్యూర్ ఉంటే. ఇక ఈ సరోజమ్మ అయితే సాయి రాగానే, ఏరా సాయి పూజ దగ్గరికైనా నువ్వు వెళ్ళొచ్చింది, ఎలా ఉందిరా చెప్పరా నన్ను అడిగిందా అంటూ ప్రశ్నలు వర్షం అయితే కురిపిస్తుంది. ఇక వామ్మో ఆపమ్మా అని చెప్పి ఇక మొబైల్లో పూజ ఇమేజ్ అయితే చూపిస్తాడనమాట. చూసి, ఏంట్రా మన పూజనేనా, అచ్చం హీరోయిన్లా ఉంది, ఇంత బాగుందేంట్రా అని చెప్పేసి, ఈ పక్కన ఉన్నాడు ఎవర్రా ఈ అబ్బాయి అని చెప్పేసి అంటే, దానికి కాబోయేవాడు అని చెప్పేసి అంటే, అదేంటి నువ్వు చేసుకునే అమ్మాయి పక్కన వాడెవడో అనేసి అడుగుతుంటుంది. ఇప్పుడు తనకి అందంలోను, చదువులోను, ఆస్తిలోను నేను అసలు తనకు సరిపోనమ్మా, తను ఇదివరకు అమ్మాయి కాదు, మోడ్రన్ మహాలక్ష్మిలా తయారైంది, పైగా తనకి వాయిస్ కూడా వచ్చింది, వాళ్ళ బాబాయ్ వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, వేరే డబ్బున్న అబ్బాయికి ఇచ్చి చేయబోతున్నారు అనేసి చెప్తాడనమాట. మరి ఎలా రా ఇప్పుడు అనేసి సరోజమ్మ అయితే దిగులుగా అడుగుతుంది. కొడుకు జీవితం ఏంటి ఇట్లా అయిపోతుంది, అసలే అదంటే పిచ్చి నీకు అంటే, ఏం లేదు నన్ను ఇలా వదిలేయండి కొన్నాళ్ళు, నా బాధ ఏదో నేను పడతాను, అక్కడ చేయడానికి ఏమి లేదని చెప్పేసి ఇక రోజు రోజుకి ఇక సాయి మెంటల్గా అయితే వీక్ అయిపోతాడు. పూజనే తలుచుకుంటూ పని కూడా సరిగ్గా చేయకుండా కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదన్నమాట. ఏం తినడు, ఊరికే పడుకొని ఏడుస్తున్నట్లు బాధతో అట్లానే ఉండిపోతాడు ఎవ్వరితో మాట్లాడకుండా. ఇక నువ్వు కనిపించకపోయినా బాగుండేదే, నా కోసం ఎప్పటికైనా వస్తావని ఆశతో అయినా బ్రతికేవాడిని, అసలు ఇప్పుడు నువ్వు కనిపించి ఈ పెయిన్ నన్ను చంపేస్తుంది, భరించడం ఎంత కష్టంగా ఉందో, నీకు పెళ్ళైపోయి వేరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే. ఇక దుర్గమ్మ నేనేం తప్పు చేశాను, ఎందుకు నాకు ఇంత శిక్ష వేశావు అని చెప్పేసి పూజ ఆలోచనలతోనే ఇక బాగా అలసిపోతాడనమాట. అంటే తన పూజ మనసు అనేది బాగా అలసిపోతుంది. నీ జ్ఞాపకాలు నన్ను ముల్లులా గుచ్చుతున్నాయే పూజ అంటూ రోజులన్నిటిని చాలా భారంగా నెట్టుకొస్తా ఉంటాడు. ఇక అక్కడ పూజ సాయి వెళ్ళిపోయాక ఇక అజయ్ రోజుకు ఒక షాపింగ్ అని, ఒకరోజు జ్యువెలరీ షాపింగ్, ఒకరోజేమో శారీ షాపింగ్, ఇక మెహందీస్ అయ్యి ఇయ్యి అని ఇక ఏదో దానికి తీసుకెళ్తూ బిజీగా ఉంటాడు. పెళ్ళికి డేట్ కూడా ఫిక్స్ చేసేస్తారు. కానీ పూజ మనసులో ఏదో బాధ గుండెల్లో గుచ్చుకున్నట్లు, అసలు ఈ పెళ్ళేంటి, అసలు నాకు ఇష్టం లేదనిపిస్తుంది, సాయి మీద ఉన్న ప్రేమను మర్చిపోలేకపోతుంది నా మనసు. ఎందుకో ఆ రోజు ఫుల్ వర్షం అయితే పడుతూ ఉండిద్ది. ఇక సాయి బాగా గుర్తొస్తూ ఉంటాడు. గాలికి డైరీలో పేజీలన్నీ కూడా
టప 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 ఎగురుతున్నట్లు సౌండ్ అయితే చేస్తూ ఉంటాయి. ఇక ఏంటా అని చెప్పి వెళ్ళి డైరీస్ అన్నీ శుభ్రంగా మడిచి పెడుతూ ఉంటే, ఇక సాయి రాసిన వర్డ్స్ అయితే కనిపిస్తాయి కదా! నీకోసం మార్నింగ్ సూర్యుడినవుతా, నిశిరాత్రి వెన్నెలనవుతా అనేసి రాస్తాడు కదా! ఏంటి ఇట్లా రాసారు సాయి అని చెప్పి వెంటనే వాడిని చూడాలని కాల్ చేస్తే నంబర్ బ్లాక్‌లో పెట్టేస్తాడనమాట. సాగర్ ఫోన్ తీసుకొని చేస్తుంది. చెప్పండి సార్ అంతా ఓకేనా? ఏంటి కాల్ చేశారు అనేసంటే, నేను పూజ అనేసి నా నంబర్ ఎందుకు బ్లాక్ చేశావు అని చెప్పేసి అంటే, ఇక సాయిని నిలదీస్తుంది. చెప్పు అంటే, నా వైఫ్ చూస్తే ఊరుకోదు. అందుకనే నాకు ఇంకెప్పుడు కాల్ చేయకు. ప్లీజ్ నన్ను వదిలేసేయి. నన్ను ఇలా బ్రతకని. నువ్వు ఇలా మాటి మాటికి ఫోన్ చేసి నా గుండె పగిలిపోతుంది అని చెప్పేసి కట్ చేసేస్తాడు. ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం అయ్యాడని చెప్పి ఇక ఎందుకిలా మాట్లాడుతున్నాడు తను అని చెప్పి గుండెల్లో ఏదో తెలియని అలజడైతే పూజకి కలుగుతుంది. సాయిని వెంటనే చూడాలనిపిస్తుంది. ఏదో గుండెల్లో నొప్పిగా అనిపిస్తున్నట్లు సాయి బానే ఉన్నాడు అక్కడ. వాడేదో ఫీల్ అవుతున్నాడు. లేకపోతే నాకిలా ఇంత టెన్షన్‌గా ఉండదే అని చెప్పి ఇక టైం అయితే చూసుకుంటుంది. సాయంత్రం 5 అయితే అవుతుందనమాట. వెంటనే సాయిని చూడాలి. ఎలా అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పూజ సాగర్ దగ్గరికెళ్ళి అన్నయ్య నేను విజయవాడ దాకా వెళ్ళొస్తాను. మ్యారేజ్ కార్డ్స్ ఉన్నాయి కదా! సాయి వాళ్ళకి ఇచ్చేసి వస్తానంటే, ఒక్కదానివే ఎందుకే నైట్ గూడా అవుతుంది వచ్చేసరికి నేను వస్తాను తోడుగా అని అనేసి అంటే, పర్లేదన్నయ్య నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను. ఒంటరి జీవితం నాకు చాలా అలవాటే. ఇప్పుడంటే మీరంతా ఉన్నారు గానీ, ఒకప్పుడు నేను ఒక్కదాన్నే కదా! అని జెప్పేసి ఇక కారేసుకొని బయలుదేరి డ్రైవ్ చేసుకుంటూ అయితే వస్తుందనమాట. ఇక అలా వచ్చిన తర్వాత కరెక్ట్‌గా ఇక ఇంటి ముందయితే కారు ఆపేసి ఇంట్లోకెళ్తుంటే, సరోజమ్మ ఇంటి ముందు కారు ఆగిందేంటా అని చెప్పేసి చూస్తుంటే, చీర కట్టుకొని పెద్ద జడ కదా! మంచిగా పూలయి పెట్టుకొని అచ్చం లక్ష్మీదేవిలా ఉండిద్ది. ఇక సరోజమ్మ కొడుకు జీవితం ఇలా అయిపోయిందేందా అని దిగులుగా కూర్చొని ఇక శంకరంతో మాట్లాడుతూ ఏంటయ్యా పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక గల్లు గల్లుమని పట్టీల సౌండు ఎవరో వచ్చారా అని వెనక్కి తిరిగైతే చూస్తది. ఇటు తిరిగి చూసేసరికి ఎదురుగా పూజ అయితే ఉంటుంది. ఆంటీ అని చెప్పేసి పలకరిస్తూ ఉంటుంది. వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తది. నేను చూసేది నిజమేనా? పూజ నువ్వేనా? అంటూ ఇక దీవిస్తుందనమాట. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పేసి దీవించేసి, లేమ్మా లే అంటూ కంగారు పడిపోతూ కూర్చోమ్మా కూర్చో అని చెప్పేసి కుర్చీ అయితే తెస్తుంది. ఏంటి నాకు మర్యాదలు చేస్తున్నారా అని చెప్పేసి, ఏం పర్లేదు ఆంటీ మీరు ఇదివరకు నన్ను ఎలా చూసారో అలానే చూడండి అని చెప్పేసి, అంకుల్ ఎలా ఉన్నారు అని చెప్పేసి ప్రేమగా అయితే శంకరాన్ని కూడా పలకరిస్తుంది. పద్దు గురించి కొన్ని అడుగుతుంది. ఏం చేస్తుంది? ఎవరు పుట్టారు అనేసి. పాప పుట్టిందని చెప్పంగానే ఓహ్! గుడ్ అని జెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది పూజ. సాయి ఎక్కడున్నాడు అని జెప్పేస్తే ఇక వాడెక్కడుంటాడో నీకు తెలీదా? ఆడు ఆ పై రూమ్‌లోనే నీ రూమ్‌లోనే ఉన్నాడు. నిన్నే తలుచుకుంటూ ఏడుస్తూ అక్కడే ఉన్నాడు. వాడి పరిస్థితికి ఇలా అయిపోవడానికి కారణం నేనే అని జెప్పేసి ఇక అంటూ ఉంటే మరి పిల్లలు, వైఫు అనేసంటే ఎవరికి పిల్లలు, ఎవరికి వైఫు అని జెప్పేసి అంటే సాయికి పెళ్లయిందిగా అంటూ ఉంటుంది. ఏంటి అయ్యేది? వాడి మనసంతా నువ్వే ఉన్నావు. ఆ! వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా? ఆ సరోజాని చేసుకోమని చెప్పి నువ్వెళ్ళావు. తర్వాత దాన్ని చేసుకోవే అనంటే, ఈ గొడ్డు చాకిరీ నేనెందుకు చేస్తాను? పద్దాకల పూజ పూజ అంటాడు. నేనసలు చేసుకోను అనేసి వెళ్ళిపోయిందది. అప్పటినుంచి పిచ్చివాడైపోయాడు నీకోసం ఈ 3 ఏళ్ళు. పూజ పూజ అంటే ఇదే గోల. ఇదంతా నా వల్లే నన్ను క్షమించు పూజ అని చెప్పి ఇక సరోజమ్మ అడుగుతూ ఉంటే, ఏంటాంటీ మీరు నాకు సారీ ప్లీజ్ ఏడవకండి. ముందు ఇలా కూర్చోండి అంటూ ఏం పట్టించుకోవద్దు అంటే, పెళ్లి అవ్వలేదా మరి నాకేంటి అలా అనిపించిందని చెప్పి ఇక తను తీసుకొచ్చిన ఫ్రూట్సు, స్వీట్స్ అన్నీ తీసుకొని ప్లేట్‌లో పెట్టి మీరిద్దరూ ఇవి తినండి. నేను వెళ్ళి వంట చేసేస్తానని చిందరవందరగా ఉన్న ఆ ఇల్లుని ఒకే ఒక గంటలో చక నీట్‌గా మార్చేసి వంట చేసేసి ఇద్దరికి పెట్టిద్ది. కడుపారా ఇద్దరు తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు నా చేత్తోనేగా మీ ఇద్దరికీ ఇన్ని సేవలు చేశాను. మిస్ అయిపోయాను మిమ్మల్ని అని చెప్పేసి అనుకునిద్ది. ఇక నువ్వేం మారలేదు పూజ అని చెప్పి సరోజమ్మ నా కోడలిగా ఇక్కడే ఉంటావా? కట్టుబట్టలతో ఇలా ఇక్కడే ఉండిపో. నేను ఎటువంటి ఆస్తి నిన్ను ఇంకేం ఒక్క మాట కూడా అనను. నిన్ను బంగారంలా చూసుకుంటాను. వెళ్ళొద్దే వాడు నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి నువ్వు వెళ్ళాక తెలిసింది నాకు నీ విలువేంటో, నా తప్పేంటో. వాడిని నేనే ఇలా అయ్యేలా చేశానని పూజనైతే ఇక బ్రతిమలాడుతూ ఉంటే
నేను కాక ఇంకెవరు మీ కోడలుగా ఉండేది ఇంకెవరైనా వస్తే చంపేస్తానని జెప్పేసి, ఇక హగ్ జేసుకొని మీరేం వర్రీ అవ్వద్దు అని జెప్పేసి, నేను ఒకసారి సాయి దగ్గరికి వెళ్ళనా అత్తయ్య అని జెప్పేసి, 5 మినిట్స్‌లో వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను అనేసి అంటుంది. అయ్యో! నా బంగారం వెళ్ళు వెళ్ళు. అప్పుడు నిన్నసలు వెళ్ళనే వాడిని చూడడానికి కూడా పర్మిషన్ ఇచ్చేదాన్ని గాదు. ఆడిప్పుడు నీ మొగుడు అనేసి ఇక చెప్తుందనమాట. ఇక ఆంటీ నేనే సాయిని ఆట పట్టిస్తాను. మీరేమి తెలియనట్లే ఉండండి అనేసంటే, ఏడిపించకే పూజ వాడుని ఇన్నాళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు నీకోసం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏడిపించకే అంటే, మరి తన మనసులో మాట ఒక్కరోజు గూడా నాతో ఓపెన్ అయ్యి చెప్పలేదు అత్తయ్య అని జెప్పేసి, ప్లీజ్ అత్తయ్య ఈ ఒక్కసారికి కొంచెం చిన్నగానే అని జెప్పేసి అంటే, ఇక సరేలే అని జెప్పేసి సరోజమ్మ అయితే అంటుందనమాట. ఇక పూజ రావటంతో ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటే, ఇక సరోజమ్మ ఆనందానికి హద్దులు లేక, తట్టుకోలేక, అమ్మ దుర్గమ్మ తల్లి ఇప్పటికన్నా నన్ను కరుణించావా, నా కొడుకుని కరుణించావా అని జెప్పేసి వెంటనే గుడికెళ్ళాలి, అమ్మవారి దర్శనం జేసుకోవాలని పాయ అని ఇక శంకరం, సరోజమ్మ ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తారు. ఇక పూజ ప్లేట్‌లో భోజనం అది బెట్టుకొని ఇక సాయి దగ్గరికి అంటే మేడ మీదకైతే వెళ్తుందనమాట. ఇక పూజ అయితే వెళ్ళేసరికి బయటైతే పడుకొని అంటే కింద ఆరు బయట వెన్నెల్లో అయితే పడుకొనుంటాడు. రూమ్‌లో అయితే ఉండకుండా. ఇక ఫోన్‌లో ఏవో పిక్స్ చూస్తూ బాధపడుతున్నట్లు తన్నే చూస్తూ ఉంటాడు. ఇక ఆ పిక్స్ నావే అనేసి అనిపిస్తుంది అనేసి అనుకుంటుంది. ఇక సాయి, సాయి అని అంటూ ఇక పూజ అయితే వెళ్తుందనమాట. ఇక సాయి పూజను చూసి షాక్ అయిపోతాడు. "ఏయ్! నువ్వేంటి ఇక్కడ?" అని చెప్పేసి "ఏ ఏంటి?" అంటాడు. ఇక పెళ్లి కార్డ్ ఇవ్వడానికొచ్చాను అని జెప్పేసి అంటుంది. భోజనం తినలేదంట ఆంటీ చెప్పారు అనేసి అంటుంది. ఇంకా ఏం చెప్పింది మీ ఆంటీ అనేసి అడుగుతూ ఉంటాడు. కొంపతీసి నాకు పెళ్లవ్వలేదని చెప్పిందా? ఇప్పుడు మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ అవుతుందనేసి ఇంకేం చెప్పిందంటే, మీ వైఫు పిల్లలు ఊరు వెళ్లారంట కదా! అని చెప్పేసి చెప్పిందంటే, అలా చెప్పిందా? ఓకే. అవును నిజమే. ఊరు వెళ్లారు వాళ్ళు. నువ్వొస్తే పెద్ద గొడవయ్యేది. ఇప్పుడు తనుంటే ఊరుకునేదే కాదని చెప్పేసి అంటూ ఉంటే, సరేలేరా నేను భోజనం తినిపిస్తా. రోజు మీ ఆవిడ చేత్తోనే తింటున్నావు గదా! ఈరోజు నా చేత్తో తినిపిస్తానని జెప్పేసి ఇక ఇక పూజ ఆహ్, సాయికైతే ఇక భోజనాన్నయితే ప్లేట్‌లో కలిపేసి ఇక తినిపిస్తూ ఉంటుందనమాట. తన కళ్ళల్లోకైతే చూస్తూ. ఇక ఏంటే అలా చూస్తున్నావు అన్నట్లు కళ్ళెగరేస్తూ ఏంటే అలా చూస్తున్నావు అనేసంటే, ఇక సాయి నిద్రపోతూ ఉంటాడు గదా! ఇక వెన్నెల్లో ఇక బాడీ మీద అయితే షర్ట్ అయితే ఉండదనమాట. ఒకప్పుడు నిన్ను కళ్ళారా చూసుకోవాలన్నా భయమేసేది. ఆంటీ ఎప్పుడు ఎటునుంచొస్తారు? ఏమంటారు? వాతలు పెడతారేమోననేసి ఇప్పుడు అత్తయ్యే పర్మిషన్ ఇచ్చేశారు. ఇక నా కళ్ళారా నిన్ను చూసుకోవచ్చు అని జెప్పేసి, నా మీద నీకున్న ప్రేమ నీ కళ్ళల్లో అట్లానే దాచుకొనున్నావు. నాతో ఒక్కసారి గూడా చెప్పలేదు అని మనసులో అనుకుంటూ, ఏం లేదులే ఏంటా గడ్డం దేవదాసు అయిపోయినట్లు షేవింగ్ జేసుకోవచ్చు కదా! అని జెప్పేసి అంటూ ఉంటే, నాకు ఇంకా ఏం వద్దు నేను జేసుకోనులే అని జెప్పేసి, నాకు ఏం వద్దు భోజనం చాలు అనేసి అంటాడు. ఈ ఒక్క ముద్ద తిను అనేసి అంటుంది. ఇక సరే ఇదే లాస్ట్ అనేసి తింటాడనమాట. ఇక పూజనే చూస్తూ ఇంత ప్రాణం నేను కూడా నీకంటే కానీ తప్పట్లేదన్నట్లు అలానే తన్ని కట్టుకున్న శారీ ఈ మంచి వర్క్ శారీ లాంటిది కట్టుకొని పెద్ద జడ, మల్లెపూలు ఇవన్నిటికి తోడు సన్నగా కనిపిస్తున్న ఇక నడుము, ఇక పూజ అయితే సాయి చూడాలనే నడుమునైతే కనిపించేలాగా పక్కన ఇక హ్యాండ్ వాష్, ప్లేట్ అనేవి కడుగుతూ ఉంటుంది ట్యాప్ దగ్గర. ఇక వాటర్ తాగని చెప్పి ఇక వాటర్ కూడా ఇచ్చేసి, ఇక పూజ తన హ్యాండ్‌తోనే పూజ సాయి లిప్స్‌ని తాకుతూ ఇక మూతయితే తుడుస్తుంది. సరే నేను వెళ్తాను అనేసి అంటుంది. ఏంటి అప్పుడేనా? ఉండు కొంచెం సేపు అనేసి అంటూ ఉంటాడు. లేట్ అవుతుంది అని చెప్పేసంటే, నువ్వు వెళ్తే ఈ గుండె ఆగిపోతుంది పూజ వెళ్ళొద్దే అని చెప్పేసి గుండెల్లో అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళొద్దే అని చెప్పేసి ఇక అరుస్తున్నట్టుగా ఉంటాడు గానీ, పెదవి దాటి బయటలో అసలు ఒక్క మాట కూడా బయటకైతే రాదనమాట. ఇక సాయి అలానే చూస్తూ ఉండేసరికి కొంచెం సిగ్గుగా అనిపిచ్చేసి, పక్కగా వచ్చి పూజ ఇక్కడ నా డైరీ ఇవి అన్నీ ఉండాలి అని చెప్పి రూమ్‌లోకైతే వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. పూజ డైరీ ఎక్కడుంది సాయి అని చెప్పేసి ఇలా వెతుకుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగేసేసరికి ఎదురుగా
సాయి అయితే నిలబడి ఉంటాడనమాట. ఇక సాయిని తగిలి పడిపోతూ ఉంటే, ఇక పడిపోకుండా తను ఒక్కసారిగా చెయ్యి పట్టుకొని తన మీదకైతే లాక్కుంటాడు. ఇక వెంటనే పూజ వెళ్ళి సాయి గుండెల మీదయితే వాలిపడుతుంది. ఇక పూజ వెళ్ళినంత దగ్గరగా అంటే వీళ్ళిద్దరి మధ్య గాలి గూడా వెళ్ళనంత దగ్గరగా అయితే అవుతారు. ఇక నా గుండెల్లోనే ఉంది డైరీ చూసుకో, చదువుకో అనేసి అంటాడు. ఇంత దగ్గరగా సాయిని చూడడం అయితే ఫస్ట్ టైమ్ పూజకి. ఇక టెన్షన్‌గా అయితే అనిపిస్తుంది. నేను వెళ్తాను అనేసి అంటుంది. వెళ్ళే పూజ చెయ్యి పట్టుకొని ఆపి వెనక్కి లాగి ఇక గోడకి లాక్ చేసి సాయి పూజ లిప్స్‌ని బాగా కిస్ చేస్తాడనమాట. లిప్ లాక్ లాగా చేస్తాడు. అలా ఎంతసేపు అంటే ఇన్నాళ్ళు తను పడ్డ బాధ, నరకం అంతా పోయేలాగా చాలా సేపు ఇక అలానే ఉండిపోతారు. పూజ గూడా ఏమనకుండా అలానే అయితే ఉంటుంది. ఇక ఊపిరి ఆడట్లేదని చెప్పేసి అప్పుడప్పుడు అట్లా అంటూ ఉంటుంది. ఇక పూజ తన కళ్ళల్లో వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇలా చేసేసరికి ఇక సారీ కంట్రోల్ కాలేదు అని చెప్పేసి, "ఏం మత్తుందే నీలో? ఫస్ట్ టైమ్ నీళ్ళల్లో దూకినప్పుడు నీ లిప్స్ నేను టచ్ చేశాను. సెకండ్ టైమ్ నువ్వు హాస్పిటల్‌లో బాగున్నప్పుడు అప్పుడు సెకండ్ టైము. అలా ఏమైందో ఏమో నా మైండ్ అంతా దొబ్బేసింది. నువ్వు తప్ప ఏం గుర్తుకు రావటం లేదు" అని చెప్పేసి బాగా ఇలానే అంటూ ఉంటే ఒక్కసారిగా చెంప మీద కొట్టి, "అందుకేనా వేరే వాడితో పెళ్లి సెట్ చేసి వాడిని పెళ్లి చేసుకో అని చెప్పి వచ్చేసావు" అని చెప్పేసి కోపంగా కిందకెళ్ళిపోతుందనమాట. ఈలోపు సరోజమ్మ వాళ్ళు గుడి నుంచయితే వస్తారు. ఆంటీ వెళ్ళొస్తా అని బయలుదేరుతూ ఉంటుంది. "నైట్ అయిపోయింది కదవే! ఇప్పుడే ఒక్కదానివి ఎలా? వాడొస్తాడు ఆగు దిగబెట్టి వస్తాడని" చెప్పేసి అంటూ ఉంటుంది సరోజమ్మ. ఇక నేనొస్తున్నాను అనేసి 5 మినిట్స్‌లో రెడీ అయ్యి వస్తాడు. కా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తా ఉంటాడనమాట. ఇక పూజ సరోజమ్మ దగ్గరికి వెళ్ళి, "నేను చేయాల్సిన పనొకటుంది. అది చేసి వెంటనే వచ్చేస్తా అత్తయ్య" అని చెప్పేసి అంటుంది. ఇక సాయి, పూజ